మాతరం భారత్ మాతాకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చైర్మన్ గారు అలాగే తహసీల్దార్ గారు అందరూ కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే అందరూ కొత్తగా పడుతున్న కోర్సులు ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు రఘురామరెడ్డి గారు కిషోర్ గారు బ్రహ్మారావు గారు పూర్వ నరసింహరావు గారు అందరూ రండి సార్ అందరూ ఆహ్వానించారు ఎర్రపల్లి అందరూ రండి సార్ పేరు అందరినీ ఆహ్వానిస్తున్నారు రండి సార్ ఈ కార్యక్రమం అందరూ ఆహ్వానించాలి చెట్టు అందరూ పాల్గొని దిగజేస్తున్న కోరుచున్నాం కొడుతుంది సరే సరే మా జీవి గారు రండి సార్ నా జీవి గారు సార్ ఓకే థ్యాంక్ యూ దాదా ఎంఆర్ఓ ఎందరో మహానుభావులు తమ ప్రాణాన్ని తమప్రాయంగా భావించి 1947లో మద్రాసుకి ఇండిపెండెన్స్ తెచ్చారు. కానీ రాజ్యాంగం అప్పుడు అమలులోకి రాలేదు. వచ్చిన తర్వాత ఏదైతే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక పరిపాలనా విధానం అని అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ చట్టాలు వాళ్ళ యొక్క యాక్ట్స్ అవే అమల్లో ఉండేవి. సో స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకోవాలి ఇండిపెండెంట్గా అని మన రాజ్యాంగం కోసం ఒక 2 ఏళ్ళ 18 నెలలు కష్టపడి దాదాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే చాలామంది వివిధ కమిటీస్ అడ్వైజరీ కమిటీస్ ఇలా కమిటీస్ అన్నీ 2 ఇయర్స్ సుదీర్ఘంగా చర్చలు జరిపి పార్లమెంట్లో అప్పుడున్న కౌన్సిల్లో చర్చలు జరిపి ఈ యొక్క రాజ్యాంగం అన్నది మనం రూపొందించడం జరిగింది. ఈ రాజ్యాంగం 1950 నవంబర్ 26న రూపొందించడం కంప్లీట్ అయిపోయి 1951 జనవరి 26 ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఎప్పుడైతే మన రాజ్యాంగం ఎన్ఫోర్స్మెంట్ వచ్చిందో ఆ రోజు నుంచి మనం స్వతంత్రంగా రాజ్యాంగంలో రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం అని, అంటే ప్రతి 5 ఇయర్స్కి ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ద్వారానే ఈ ప్రజల యొక్క పరిపాలన జరగాలని చెప్పేసి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మహోన్నతమైన రోజు ఇది. సో ఈరోజు మనం 26 జనవరి రిపబ్లిక్ డే జరుపుకోవటం ప్రతి సంవత్సరం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఇయర్స్ అయినా కానీ ఎంతో పటిష్టంగా మనం ఈరోజు ఈ ఇండియాలో ఎన్ని భిన్న వర్గాలు ఉన్నా కానీ భిన్న సంస్కృతులు ఉన్నా కానీ ఈ రాజ్యాంగం ఇప్పటికీ ఈ దేశం సమైక్యంగా వర్ధిల్లుతుందంటే ఆ రాజ్యాంగ పెద్దలు తీసుకున్న స్ఫూర్తి వాళ్ళ యొక్క విజన్ మనం ఈరోజు మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి ఈ యొక్క ప్రథమ కారణం అన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఆ రాజ్యాంగ నిర్మాతల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరికీ ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. జనవరి 26 అంటే చాలా ముఖ్యమైన రోజు, చాలా ఇంపార్టెంట్ డే. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు తలెత్తుకొని మన వైపు చూసే విధంగా కూడా
చాలా గ్రాండ్గా కూడా రిపబ్లిక్ డే దినోత్సవాలని మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మన దేశ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా కూడా జెండావిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవటం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ మారుమూల ప్రాంతాల గ్రామాల్లో అందరి హక్కులను కాపాడుతూ మనకి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ మహానీయుడు అందించిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఉన్నాం. దాని ప్రతీక కూడా మన రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా 208 అడుగులు హైట్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా కూడా అభినందించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మహానీయుడి యొక్క విగ్రహం ఈరోజు విజయవాడ నడిబొడ్డున 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి, ఎందుకంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆయనకిచ్చే గౌరవం, ఆయన ఈ సమాజంలో ఉండే అన్ని కులాలు, మతాలు, అన్ని వర్గాలు కూడా తలెత్తుకొని ఎవరి హక్కులకు భంగం కలగకుండా మనకు రాజ్యాంగాన్ని అందించి ఆయన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నడుచుకుంటా ఉన్నాం. ఇవే కాకుండా ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని శాఖలకు సంబంధించి ఈరోజు చాలామంది అధికారులను మనం గౌరవించుకునే పరిస్థితి. ఈరోజు ప్రతిభావంతులను గుర్తించి ఈ దేశంలోనే చాలామంది ప్రముఖులు అన్ని రంగాలకు సంబంధించి కూడా గుర్తించేసి వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అలాగే జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అవార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు మన తహసీల్దార్కి కూడా బెస్ట్ తహసీల్దార్గా అవార్డు వచ్చినందుకు హృదయపూర్వకంగా కూడా మనందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన తహసీల్దార్కి అంటే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మన నియోజకవర్గంలో 2 అవార్డ్స్ రావడం జరిగింది. ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చేసిన సర్వీసెస్ దృష్టిలో పెట్టుకొని ఎంకరేజ్మెంట్ కోసం ఏదైతే ప్రభుత్వం గుర్తించి వాళ్ళ యొక్క సర్వీసులో ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా సర్వీస్ చేయాలని అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కూడా మన అంబేద్కర్ గారు సూచించిన దారిలో గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు కూడా అందరికీ కూడా సమన్వయంతో అధికారులందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తూ అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని ఏదైతే అంబేద్కర్ గారు సూచించిన దారిలో మనం నడుస్తూ ఉన్నాం. ఈరోజు మన వైపు చూస్తూ ఉన్నారు దేశం యావత్తు. ఎందుకంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం విజయవాడలో నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంబంధించి పేద వర్గాలు వాళ్ళ యొక్క మనోభావాలను అద్దం పట్టే విధంగా ఈరోజు అంత ఖర్చుతోటి మనం ఏర్పాటు చేసుకుని గర్వంగా కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఇంత గౌరవంగా ఎవరు ఏర్పాటు చేశారనే దాని మీద మన వైపు, మన ముఖ్యమంత్రి వైపు చూస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు అందరికీ కూడా, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఈరోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా ఒక పవిత్ర గ్రంథంగా చూసుకొని మనం నడుచుకుంటా ఉన్నాము. దాని గౌరవ మర్యాదలు ఇంకా పెంపొందించే విధంగా కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటా ఉన్నాం. అందరికీ కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే సర్వీస్ బాగా చేసి వాళ్ళ యొక్క సేవలు గుర్తించి అవార్డులు అందుకుంటున్నారో అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన మున్సిపల్ చైర్పర్సన్ చిన్నయ్యబాబు గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ పోలు నరసింహరావు గారు, అలాగే రఘుకి, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన తోటి కౌన్సిలర్లకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సార్ ఈరోజు ఈ యొక్క ఉత్సాహం ఘనంగా చందానుకుంటున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మహాత్మా గాంధీ జయ 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 హే జై హింद. स्वतंत्र भारत को महात्मा गांधी की डॉक्टर
మా జాకెట్లు ఉన్నాయమ్మా జాకెట్లు కూడా తీసుకో పూచి